వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కనీసం ఎటువంటి స్పందన చేయని పరిస్థితి మనం చూసాము. అలాంటిది ఈ అమ్మాయిని 6 రోజులు ఆ తల్లిదండ్రులు వీళ్ళ మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడం వలన 6 రోజుల తర్వాత ఆ పాపను బ్రతికి తెమ్మని చెప్తే కుళ్ళిన శవమై వీళ్ళు అప్పచెప్పిన పరిస్థితి. సాక్షాత్తు ఎస్పీఏ చెప్పారు కదా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి సిఐని సస్పెండ్ చేస్తున్నామని. అంటే సిఐని సస్పెండ్ చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? దీనికి డీజీపీ బాధ్యత వహించరా? ఎస్పీ బాధ్యత వహించరా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. 6 రోజులుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా వీళ్ళ మీద అనుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నా నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వము పోలీసులు వ్యవహరించడం వల్ల జరిగిన హత్య అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? అంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఉండిన పరిస్థితి. అదే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎంత దారుణం! 14 సంవత్సరాల బాలికని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా వీడియోలు తీస్తూ అత్యాచారం చేశారంటే అసలు మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా లేదా? ప్రజలకి కనీస హక్కులు ఉన్నాయా లేదా? డౌట్ వచ్చే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ అనే హక్కుని కల్పించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఎంత దారుణంగా అంటే ఈ 14 మంది కూడా టీడీపీ కార్యకర్తలు. ఆ టీడీపీ కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయలేదు. నిన్న మా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఎంత దారుణమైన పరిస్థితుల! ఎన్ని సంఘటనలు! ఇలాంటి ఘోరమైన సంఘటనలు వినని రోజు లేదు. ఎంత దారుణంగా మహిళల రక్షణ వీళ్ళు గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? దాంతో మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి మేము చేసిన ఈ రోజు కార్యక్రమానికి విపరీతమైన స్పందన ప్రభుత్వం నుంచి రావడం, ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి వచ్చి అది ఎంతగానో విజయవంతమైన విషయం మన అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఎవరో తప్పులు జరిగితే ఎవరో ఒకరి మీద తోసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా వీటన్నిటికీ కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్. వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది సరికదా. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ డోర్ డెలివరీ అవుతుండే పరిస్థితి. ఈరోజు మద్యం కోసం బెల్ షాప్స్ అయితే 60-70 వేల బెల్ షాప్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి సొంత నివాసం ఉంటున్న జిల్లాలోనే మనం చూసాం మొన్ననే డ్రగ్స్ దొరికాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి! వీటన్నిటిని అరికట్టకపోతే ఈ అఘాయిత్యాలు ఎప్పుడు అరికట్టడం జరుగుతుంది? గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం ఎంతగానో పెద్దపీట వేసి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ యాప్ మీద నమ్మకంతో మనం చూసాం 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ మహిళల రక్షణకి ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. దిశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్లో అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ రివ్యూలు చేయడం జరిగింది. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క రివ్యూ అయినా మహిళల రక్షణ కోసం వీళ్ళు చేపట్టారా? అలాగే మహిళల రక్షణ కోసం ఒక్క వ్యవస్థనైనా తీసుకొచ్చారా? ఉన్న దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేయడమే కాకుండా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసి ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడం మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా అని అడుగుతున్నాను.
అసలు నిజం చెప్పాలంటే ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఎంత చులకన వీళ్ళకి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉండే దృష్టి మహిళల మాన ప్రాణాల రక్షణకి ఎందుకు వీలు పెట్టట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు కూడా ఎక్కువ సంఘటనల్లో దీనికి కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.